విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నేత పోతిన మహేష్ కు సీటు కేటాయించాలంటూ జన సైనికులు ఆందోళనకు దిగారు. ఈ సీటు ముందు జనసేనకు కేటాయించడంతో పోతిన మహేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నారు. డివిజన్ల వారీగా కార్యాలయాలను ఏర్పాటు చేసి కేడర్తో సమావేశాలు పెట్టి సమయాత్తం చేశారు. అయితే తాజాగా పొత్తులతో బీజేపీకి ఈ సీటు కేటాయించడంపై మహేష్ తో పాటు జన సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి మహేష్ కి సీటు కేటాయించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. మరి పోతుల మహేష్ గారికి మద్దతుగా ఈరోజు ఎంతో సామరస్యంగా జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు మహేష్ గారి ఉన్న ఉన్నత విద్యావంతుడు, పేదలపాటి పెన్నిది. మరి తానే పవన్ కళ్యాణ్, తానే జనసేన. మరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో మరి మీరు మాట ఇచ్చారు, మీకు సీట్ ఇస్తాను, మీకు సీట్ ఇవ్వకపోతే నా జనసేన పార్టీ లేదు, నేను లేనని చెప్పి కూడా మాట ఇచ్చారు. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, బీజేపీకి ఇచ్చుకుంటారో ఎవరికి ఇచ్చుకుంటారో సెంట్రల్కి ఇచ్చేసండి, తూర్పుకి ఇవ్వండి. ఒక్క సీటు నగరాలదయ్యా. ఎంత బీసీ కులమయ్యా మాది, మేము అడుక్కునే పరిస్థితి వచ్చిందయ్యా. రాజుకు మా దగ్గర నుంచి పుట్టిందయ్యా. ఒక్క పోతుల మహేష్కి ఇవ్వలేరయ్యా మీరు. ఏంటి పవన్ కళ్యాణ్ నువ్వు చేసిన పని? 2019లో జనసేన అభ్యర్థిగా ఓటమి చెందిన ఈ 5 ఏళ్లు వైసీపీ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని జన సైనికులు గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గతంలోనే జనసేన తరపున పోతిన మహేష్ ఎమ్మెల్యే అభ్యర్థి అని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు అది నిలబెట్టుకోవాలని వారంతా విజ్ఞప్తి చేశారు. వందలాదిగా నగరాలందరూ విచ్చేసి ముక్త కంఠంతో పోతిన వెంకట మహేష్ కి సీటు కేటాయించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. కారణం